వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. నిఫ్టీ 50 చార్ట్ ప్రీవియస్గా డ్రా చేసుకున్నాం. ఈ లెవెల్స్ అన్నీ కూడా హైయర్ హైస్ అండ్ లోవర్ హైస్ క్రియేట్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ లో చూడండి, ప్రీవియస్గా ఉన్న లో వచ్చేసరికి మనకి 15,670. ఒకసారి నోట్ చేద్దాం. 15,670 ఇది వచ్చేసరికి ప్రీవియస్గా మనకి లో అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈరోజు లో వచ్చేసరికి మళ్ళీ మనకి 15,659. 15,000 లో వచ్చేసరికి 15,659. ఓకే, సో 670 కంటే కిందే ఉన్నది లో అనేది. డెఫినెట్గా ప్రీవియస్ లో అనేది బ్రేక్ డౌన్ జరిగింది. సో స్వింగ్ లో అనేది క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఈ పాయింట్ దగ్గర క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ప్రస్తుతానికైతే లేదు. ఓకే, ఎందుకు లేదు అంటే మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ లైక్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయింది, ఇండెసిషన్ క్యాండిల్, మంచి బుల్లిష్ మారుబోజు క్యాండిల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎగ్జాక్ట్ మారుబోజు క్యాండిల్ కాదు ఇది. 8th మార్చిన 2022లో ఫార్మేషన్ జరిగింది డైలీ టైం ఫ్రేమ్లో. అలాంటి క్యాండిల్ ఏదైనా జరిగినా లేదు. ఇక్కడ ప్రీవియస్గా స్ట్రక్చరల్ సపోర్ట్ ఉంది. ఈ స్ట్రక్చరల్ సపోర్టు ఒక్కసారి డ్రా చేస్తాను ఫ్రెండ్స్. సో ఏంటంటే ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. ఇది 15,520, 15,448 ఈ రేంజ్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మనకి ఏదైనా రిజెక్షన్ జరిగి మంచి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కనిపించినా సరే ఏంటంటే మనం అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో ఒక మూవ్ అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి ట్రెండ్ రివర్సల్స్ అయితే జరగలేదు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ లోస్ దగ్గర మాత్రం ట్రేడింగ్ అనేది అవుతూ ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ అనమాట. ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈరోజు మనం నిఫ్టీ అనేది సెలెక్ట్ చేసుకుంటే 16,300 కాల్ అనేది ట్రెండింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది ఈ కాల్ మీద కొంత రైటింగ్ అయితే చేయటం జరిగింది. బట్ మనకి ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ చూడొచ్చు. మనం దీని మీద కర్సర్ పెట్టినప్పుడు ఓపెనింగ్ ప్రైస్ 15,675, రఫ్గా 15,700 అనుకోవచ్చు. దీన్ని మనం 15,700 దగ్గర ఉంటే 16,300 కాల్ అనేది దగ్గర మనకి 600 పాయింట్స్ దూరంలో వాళ్ళు ఏంటంటే రైటింగ్ చేస్తున్నారనమాట. పాయింట్ అర్థం చేసుకోండి, ఇక్కడ 600 పాయింట్స్ డిస్టెన్స్లో వాళ్ళు కాల్ అనేది రైటింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న బ్లూ లైన్ అనేది 16,300 కాల్. నెక్స్ట్ మనకి స్ట్రాంగ్గా ట్రెండ్ అవుతున్న దాంట్లో 15,000 పుట్. ఓకే, మనకి ఇది అగైన్ 700 పాయింట్స్ కింద పుట్ రైటింగ్ అనేది జరుగుతుంది. ఇది కూడా అవుట్ ఆఫ్ ద మనీ, ఇది కూడా అవుట్ ఆఫ్ ద మనీ. ఈ రెండు కూడా ఏంటంటే నాకు తెలిసి ఒక స్ట్రాంగిల్ ఏదైతే ఉందో షార్ట్ స్ట్రాంగిల్ అనేది క్రియేట్ చేస్తున్నారు. 16,300 ఇచ్చేసుకొని అట్ ద సేమ్ టైం 15,000 పుట్ అనేది యూస్ చేసుకొని. నెక్స్ట్ వెరీ క్లోజ్గా ఎట్ ద మనీకి ఉన్నది ఏంటంటే 15,800. ఇది ఒక రకంగా ఈరోజు చాలా మటుకు అప్ అండ్ డౌన్ ఉంది. చూడండి, ఇనీషియల్గా కాల్ రైటింగ్ జరుగుతూ వస్తుంది. ఏదైతే 15,800 ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తే సిన్స్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కాల్ రైటింగ్ చేశారు. బట్ ఈ టైం 11:25కి కాల్స్ అనేవి తగ్గినాయి ఫ్రెండ్స్. అంటే ఎగ్జాక్ట్గా మనకి 11:25కి ఏం జరిగిందంటే మార్కెట్ అనేది కిందకి రావడం అనేది పైకి వెళ్ళటం అనేది జరిగింది. అందుకని షార్ట్ రికవరీ అనేది జరిగింది. ఓకే, ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్ చెక్ చేద్దాం. ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి తగ్గుతూ వచ్చిందంటే 10:25 దగ్గర నుంచి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ క్యాండిల్ తర్వాత 15,780 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ ఒక కన్సోలిడేషన్ కనిపిస్తుంది. ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఈ హై అనేది క్రియేట్ జరిగింది ఫ్రెండ్స్. ఇది 15,785 హై అనేది క్రియేట్ జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో చాలామంది ఏంటంటే ఎగ్జిట్ అయిపోయారు. ఎలా తెలుస్తుందంటే కాల్స్ ఏదైతే రైటింగ్ ఉందో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద మనీ
రైటింగ్ చేసినప్పటికీ వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా తగ్గించడం అనేది జరిగింది. బట్ చూడండి 11:35 దగ్గర నుంచి 12 ఈ మధ్య ఒక స్టేబుల్గా ఉంది. అక్కడి నుంచి 12 నుంచి కూడా మళ్ళీ కాల్ రైటింగ్ అనేది జరిగింది. అంటే 12 నుంచి మార్కెట్ మనకి ఏమైందంటే మళ్ళీ కిందకి వచ్చి ఉంటుంది. ఎందుకంటే కాల్స్ సెల్ చేస్తున్నారంటే మార్కెట్ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి మీనింగ్. సో ఇది ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ దగ్గర అంటే 11:55 నుంచి 12కి మధ్యలో మనకి ఒక బేరిష్ మూవ్ అనేది వచ్చింది. చూద్దాం. కరెక్ట్ టైమింగ్ వచ్చేసరికి 11:55 12 యా ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనకి మార్కెట్ ఒక ఎం ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసింది. 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లేదా ఒకసారి 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఒక ఎం ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసింది 11:55 ఈ లెవెల్ దగ్గర. ఇక్కడ చూడండి మనకు ఒక స్మాల్ ఎం ప్యాటర్న్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో 11:55 అరౌండ్ ఆ టైంలో ఏంటంటే ఎవరైతే పుట్స్ గురించి తర్వాత మాట్లాడదాం, కాల్స్ అయితే రైటింగ్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళుతుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈవెన్ దో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసరికి మనం ఏదైతే ఎల్లో కలర్ మాట్లాడుకుంటున్నామో ఇది ఎట్ ద మనీకి దగ్గరగా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది 12 నుంచి రైటింగ్ అనేది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. దీంట్లో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి హైయెస్ట్గా ఉన్నది ఏంటంటే 16,200 కాల్. ఇక్కడ 15,800 కాల్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత 16,200 కాల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా కొంచెం అవుట్ ఆఫ్ ద మనీ అని చెప్పొచ్చు. డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కాకపోయినప్పటికీ కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ. ఎందుకంటే మనకి ఆ టైంలో ట్రేడ్ అవుతుంది ఏంటంటే 15,600 ఆ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ 16,200 కాల్ దగ్గర రైటింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 15,200 పుట్టు కూడా కొద్దిగా రైటింగ్ చేశారు. బట్ వెరీ ఫ్లాట్గా ఉంది. పెద్దగా డేర్ అయితే చేయలేదు. చూడండి 15,200 అనేది చాలా ఫ్లాటిష్గా ఉంది. బట్ లాస్ట్లో కొద్దిగా ఏదైతే 240 ఆ టైంలో చూడండి, ఇక్కడ 230 ఆ టైంలో కొద్దిగా మనకేంటంటే మార్కెట్ పైకి వచ్చింది. అందుకని ఏంటంటే పుట్ రైటింగ్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా లాస్ట్ మూమెంట్లో అయితే బైక్ వెళ్ళింది. ఇదిగో 11:40 ఆ టైంలో చూస్తే మనకి 30-40 ఇక్కడ నుంచి 15,710 నుంచి కూడా 15,750 దాకా పైకి వెళ్ళటం జరిగింది, ఒక 40 పాయింట్స్. దాని మూలంగా ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే పుట్స్ అంత డేర్ అయితే చేయలేదు. ప్రస్తుతానికి ఓవరాల్గా కాంటెక్స్ట్ అయితే మనకి స్టిల్ బేరిష్నెస్లోనే కనిపిస్తూ ఉంది. ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని మనం చూసుకున్నట్టయితే. అదేవిధంగా డే గెయినర్స్లో మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 16,300 కాలు హెవీగా రైటింగ్ చేశారు. దాని తర్వాత 15,000 పుట్టు, ఇవన్నీ కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ. 15,000 పుట్టు కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ ఉంది. నెక్స్ట్ 15,800 కాల్ మాత్రం కొద్దిగా అగ్రెసివ్గా రైటింగ్ చేశారు. అది ఎట్ ద మనీకి దగ్గరగా ఉంది. 16,200 కాలు, 15,200 పుట్టు. ఓవరాల్ కాంటెక్స్ట్ చూస్తే ఓన్లీ 15,200 మాత్రమే రైటింగ్ అనేది చేశారు. ఓకే, అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 15,800 పుట్టు అంటే ఎవరైతే ఎట్ ద మనీకి కొద్దిగా ఇన్ ద మనీకి వచ్చి అగ్రెసివ్గా రైట్ చేశారో వాళ్ళు ఏంటంటే తీసేశారు లాస్ట్లో. అదిగాక 16,450 కాల్, ఇది కొద్దిగా వాల్యూమ్స్ తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిలో ఇది కూడా తీసేయటం జరిగింది. కాల్స్ అన్వైండింగ్ చేశారు. అంటే కాల్స్ అన్వైండింగ్ చేశారు, కాల్స్ ఎగ్జిట్ అయ్యారు. మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది బుల్లిష్ అని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ 15,800 పుట్టు ఎగ్జిట్ అయ్యారు. మీనింగ్ ఏంటంటే బేరిష్నెస్ రిప్రజెంట్ చేస్తుంది. బట్ మనకి ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది చూడాలి. ఒక ఇండివిజువల్ స్ట్రైక్ని బేస్ చేసుకుని మాత్రం మనం మార్కెట్ అనేది డిసైడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి కాల్ కొద్దిగా 16,500 లాస్ట్లో తీసేశారు. అదేవిధంగా పుట్టు తీసేశారు. ఓవరాల్ కాంటెక్స్ట్ అయితే రైటింగ్ అయితే మనకి కాల్ సైడే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రస్తుతానికి. అదేవిధంగా ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే డే లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ పాయింట్ ఏదైతే ఉందో 15,659 ఆడ్ లెవెల్ అండ్ 15,679 ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ ఫ్రెండ్స్. ఈ జోన్లో మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ షార్ట్ టర్మ్ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఇప్పటికి కూడా ఒక ట్రెండ్ రివర్సల్స్ని ఇంకా క్రియేట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఇది ప్రీవియస్గా స్వింగ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 15,856,
దాని తర్వాత స్వింగ్ రెసిస్టెన్స్ 15,800, దాని తర్వాత మనకి 15,753. ఈ లెవెల్స్ అనేవి వెరీ షార్ట్ టర్మ్లో మనం చూసుకున్నట్టయితే లైక్ 5 minutes కావచ్చు, 3 minutes కావచ్చు, ఈ మూడు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 15,659 అండ్ 15,679 ఒక 20 points జోన్ అనేది అయితే టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చూద్దాం మార్కెట్ ఒకవేళ బ్రేక్ డౌన్ అనేది జరిగితే నెక్స్ట్ బిగ్గర్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుందాం. డైలీ టైం ఫ్రేమ్లో ఈ జోను మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 15,520 ప్రీవియస్గా మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్లో సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా కంపల్సరీగా కీ రివర్సల్స్ లేదంటే షార్ట్ రికవరీ షార్ట్ టర్మ్ కోసం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకేంటంటే ఇండెసిసివ్ ఫామ్ అయింది. బుల్స్ అయితే స్ట్రాంగ్గా ట్రై చేశారు బట్ ఫెయిల్ అయ్యారు. బట్ చూద్దాం ఈ లెవెల్ అనేది అట్లీస్ట్ బ్రేక్అవుట్ జరిగితే కానీ ఒక స్ట్రాంగ్ షార్ట్ రికవరీ అనేది వచ్చే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.